హలో స్టూడెంట్స్, చూడండి ఇది ఇవాళ మన టాపిక్ అలవెన్సెస్. అలవెన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటో స్పెషల్ కేటగిరీ, రెండోనో జనరల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ అలవెన్సెస్లో ఏంటి, ఇవి ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అన్నట్టు, ట్యాక్స్ ఏం ఉండదు వీటికి. ఇవన్నీ ఏంది, అలవెన్స్ రిసీవ్డ్ బై జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. అంటే జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అన్నమాట, ట్యాక్స్ ఏమి ఉండదు. తర్వాత ఎంప్లాయీస్ ఆఫ్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్, వీళ్ళకి కూడా ట్యాక్స్ అనేది ఫ్రీ. తర్వాత అలవెన్స్ రిసీవ్డ్ బై ఏ టీచర్, ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్, ఫారెన్ కంట్రీ విచ్ ఈస్ ఆర్ మెంబర్, SAAR మెంబర్ అన్నమాట, SAARC మెంబర్ ఆఫ్ నేషన్. ది ఎగ్జామ్షన్ ఈజ్ అలౌడ్ పీరియడ్ ఆఫ్ 2 years, అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తారన్నమాట, తర్వాత ఇవ్వరు అట్లా. ఈ SAARC అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కార్పొరేషన్. ఓకే, తర్వాత 4th వన్ అలవెన్స్ రిసీవ్డ్ బై చైర్మన్ మెంబర్ ఆఫ్ UPSC. ఇవన్నీ ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఏమి ఉండదు వీటికి, స్పెషల్ కేటగిరీ అన్న వాటికి. రెండో కేటగిరీ దాంట్లో జనరల్ కేటగిరీ ఎంప్లాయీస్. వీళ్ళ ఫుల్లీ ట్యాక్సబుల్ అంటే ఫుల్లీగా ట్యాక్స్ ఫుల్ ఉంటుంది అనమాట, వీళ్ళు ఏం తక్కువ చేయడానికి ఉండదు. ట్యాక్స్ ఫ్రీ అంటే ఇప్పుడు ఇందాక స్పెషల్ కేటగిరీ లానే ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అంటే సగం ట్యాక్సబుల్, సగమేమో ట్యాక్స్ ఫ్రీ అనమాట, అలాంటివి. ఓకే, ఇలా ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఏమేమి వస్తాయి, DA, CCA, మ్యారేజ్ అలవెన్స్, ఫ్యామిలీ అలవెన్స్, మీల్స్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్, మెడిసిన్ అలవెన్స్, లంచ్ అలవెన్స్, టిఫిన్, ఓవర్ టైమ్ అలవెన్స్, వార్డెన్, ప్రాక్టీస్, సర్వెంట్ అలవెన్స్. ఇవన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. ఇవన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. తర్వాత ట్యాక్స్ ఫ్రీ, ఇందాక మనం చదివిన చూడండి, స్పెషల్ కేటగిరీ సేమ్ అలా ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఫారిన్ కంట్రీస్లో పనిచేసేవాళ్ళు. తర్వాత ఎనీ మెంబర్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఇందాక చూసినాము. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మెంబర్ ఆఫ్ UPSC అంటే UPSCలో ఎవరైనా మెంబర్. అలవెన్స్ రిసీవ్డ్ బై యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ చదివినాం మనం. తర్వాత పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఒకటేమో జనరల్ అలవెన్స్, తర్వాత ఎగ్జామ్షన్ లింక్డ్ విత్ యాక్చువల్ ఎక్స్పెండిచర్, తర్వాత ఎగ్జామ్షన్ విచ్ డస్ నాట్ లింక్డ్ విత్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఇవి 2 ఉంటాయి. తర్వాత జనరల్ అలవెన్స్లో మళ్ళీ జనరల్ అలవెన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇంకోటేమో హౌస్ రెంట్ అలవెన్స్. ఓకే, వీటి వరకు మీరు థియరీ చూసుకోండి. తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి డిడక్షన్స్, హౌస్ రెంట్ అలవెన్స్కి డిడక్షన్స్ నెక్స్ట్ వీడియోలో పెడదా. ఓకే, ఒకసారి చూడండి. ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు నార్మల్గా తెలిసిపోతాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టు స్పెషల్ కేటగిరీ అలవెన్స్లలో. తర్వాత జనరల్ దాంట్లో ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అనేది కూడా సేమ్ అలాంటిది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫుల్లీ ట్యాక్సబుల్ అంటే నార్మల్ వర్కర్స్ ఉంటారు కదా, అంటే నార్మల్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక 10 వరకు, ఇక్కడ నుంచి 10 వరకు గుర్తుపెట్టుకోవడం చూసుకోండి. తర్వాత ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అలవెన్సెస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటి అని గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది మనకు. తర్వాత జనరల్ దాంట్లో అదే పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్స్లో జనరల్, వీటికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పార్ట్లీ కదా. తర్వాత ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే.